మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి మనందరికీ తెలిసిందే. అపోలో హాస్పిటల్ వైస్ చైర్పర్సన్గా, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా రాణిస్తూనే మరోపక్క సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. ఇక ఇంట్లో మంచి కోడలుగా, క్లింకారాకు తల్లిగా తన బాధ్యతలను పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తూ మల్టీ టాలెంటెడ్గా పేరు తెచ్చుకున్నారు. అయితే రీసెంట్గా ఉపాసన చేసే వంటల గురించి ఆమె ఆడపడుచు మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఆ ముచ్చటేంటో ఇప్పుడు చూద్దాం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గతంలో ఉపాసన అత్తమ్మ కిచెన్ పేరుతో తన అత్తగారు సురేఖ గారి సహాయంతో స్పెషల్ రెసిపీలు చేస్తూ సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయ్యారు. హెల్తీ అండ్ వెరైటీ ఫుడ్ వండడంలో ఉపాసన రూటే వేరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుస్మితా కొణిదెల మాట్లాడుతూ ఉపాసన వంటల గురించి ఒక క్రేజీ సీక్రెట్ బయటపెట్టారు. ఉపాసన ఏకకాలంలో ఇంటి పనులు చేసుకుంటూనే వీలు కుదిరినప్పుడల్లా కిచెన్లో దూరి కొన్ని స్పెషల్ అండ్ వెరైటీ వంటకాలు చేస్తుందంట. ఆ వంటలు టేస్ట్ చాలా డిఫరెంట్గా, హెల్తీగా ఉంటాయని, ముఖ్యంగా తన పిల్లలకైతే ఉపాసన అత్త వండే వెరైటీ డిషెస్ అంటే పిచ్చ ప్రాణమని, ఒక్క ముక్క కూడా వదలకుండా మొత్తం లాగించేస్తారు అంటూ సుస్మిత నవ్వుతూ చెప్పేశారు. సాధారణంగా పెద్ద పెద్ద సెలబ్రిటీలలో వంట మనుషులు ఉంటారు, మెగాస్టార్ ఇంట్లో కూడా ఉన్నారు. కానీ ఉపాసన స్వయంగా టైం కేటాయించి మరీ ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం వంట చేయడం అనేది చాలా గ్రేట్ అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇటు బిజినెస్, ఇటు ఫ్యామిలీ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో ఉపాసన ఒక పర్ఫెక్ట్ ఇల్లాలు అని నిరూపించుకున్నారు. ఇక సుస్మిత, ఉపాసనల మధ్య ఉన్న ఈ లవ్లీ బాండింగ్ చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రస్తుతం సుస్మిత చేసిన ఈ కామెంట్స్ ఉపాసన పాత కుకింగ్ వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.